వైశ్య వికాస వేదిక 2017లో ప్రారంభించినటువంటి మా వైశ్య వికాస వేదిక సంస్థ. దీంట్లో భాగంగా 102 మంది ట్రస్ట్ సభ్యులని మేము ఎన్నుకొని ఒక్కొక్క ట్రస్ట్ సభ్యులు 51,000 రూపాయల మూలధనంతో ఒక ట్రస్ట్ని నెలకొల్పడం జరిగింది వైశ్య వికాస వేదిక. దాని ద్వారా వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో త్వరలో కూడా దాదాపు 2 సంవత్సరాల నుండి కొంచెం కాలాతీతమైంది, హాస్టల్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్తూ దాంట్లో భాగంగా వైశ్య వికాస వేదిక నుండి ఒక హాస్టల్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నాకు అన్ని రకాలుగా ముందున్నటువంటి మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రప్రదంగా సభాముఖంగా మీ అందరి ఆశీస్సుల ద్వారా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుసు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గురువు ఒక గురువు ఎన్నో వేల మందికి చదువు చెప్పినటువంటి జ్ఞాన సంపదని పంచినటువంటి గొప్ప వ్యక్తుల్ని ఒకే కమ్యూనిటీ ద్వారా ఈరోజు ఈ వేదిక పరిచయం చేయడంలో కీలకంగా పనిచేసినటువంటి మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా మరొకసారి వేదిక తరఫున ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా వైశ్య వికాస వేదిక చేసేటువంటి కార్యక్రమాలు చాలామంది మేము వైశ్య వికాస వేదిక కార్యక్రమాన్ని చేసినటువంటి నేపథ్యంలో వైశ్య వికాస వేదిక గురించి కొన్ని మన దాంట్లో ఉన్నటువంటి సంఘాల వ్యక్తులు పెద్దలు కొంతమంది ఇదొక సంస్థ, వీళ్ళు ఏం చేస్తారులే చూద్దాం అనేటువంటి కొంత అవహేళన ధోరణితో మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మన సంఘాలలో. మన సంఘంలో వైశ్య సంఘం ఉన్నది, ఒక ఆయన ప్రపంచ సంఘం అంటాడు, ఒక ఆయన ఇంటర్నేషనల్ అంటాడు, జాతీయ అంతర్జాతీయ, మరి ఇన్ని సంఘాలు ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, అవోపాలు ఉన్నాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము కొంత డిఫరెంట్ వేలో పోవాలన్న ఒక ఉద్దేశంతో మనలో ఉన్నటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వైశ్య కమ్యూనిటీలో వాళ్ళకు తగు విధంగా గుర్తింపు తీసుకొచ్చే విధంగా కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఉత్తమ ఉపాధ్యాయులు కావచ్చు, ఉత్తమ ఇంజనీర్లు కావచ్చు, ఉత్తమ డాక్టర్లు కావచ్చు, ఉత్తమ సైంటిస్టులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ అందరినీ ఒక డయాస్కు తీసుకురావాల్సిందిగా ఆవశ్యకత ఉంది కమ్యూనిటీ కోసం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం, గ్రామాల్లో ఉండేటువంటి మన వైశ్యుల యొక్క పరిస్థితి చూసాం. గతంలో 2 సంవత్సరాల క్రితం ఒక సామాజిక నేపథ్యంలో ఒక సమాజంలో ఉన్మాదిగా ఉన్నటువంటి కంచాయిలు అనేటువంటి ఒక ప్రొఫెసర్ కుహానా మేధావి తను చేసినటువంటి సంఘటన మనం మర్చిపోలేదు ఎవరు. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చినటువంటి సంఘటన, అది మర్చిపోలేదు అనేటువంటి సంఘటన. కంచాయిలే రాసినటువంటి పుస్తకం ఏదైతుందో సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అనే ఒక పుస్తకాన్ని రాసి దాన్ని పబ్లిష్ చేసి ప్రజలకు పంపినటువంటి సందర్భం. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ప్రప్రదంగా పుస్తకాన్ని చదివి ఆ ప్రతుల్ని తన యొక్క దిష్టిబొమ్మను తగలబెట్టిన ఘనత అది మాకే దక్కింది. వైశ్య వికాస వేదిక ద్వారా చేసినాం. దాన్ని ప్రప్రదంగా A1 కూడా నేనే అక్యూజ్డ్గా నేనే ఉన్నటువంటి సందర్భం. దాని తర్వాత వివిధ ప్రచార మాధ్యమంలో రకరకాలుగా మనం కౌంటర్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో నాకు పరిచయమైనటువంటి వ్యక్తి స్టేజ్ ఉన్నటువంటి పెద్దలు నిజాం వెంకటేశ్వర గారు నాకు ఓన్లీ కంచాయిల ద్వారానే పరిచయమైనటువంటి వ్యక్తి. ఆ సందర్భంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మనకు ఉన్నటువంటి ఏకైక శాసనసభ్యుడు బిగాల గణేష్ గుప్తా గారు, గతంలో ఉన్నటువంటి రాజమౌళి గారు అన్ని సంఘాలను కలుపుకొని బషీర్బాబు ప్రెస్ క్లబ్లో తను ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే, మేధావులు ఉంటే పుస్తకాన్ని రాసి మీరు ప్రజల్ని మెప్పించే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు భౌతికదారులకు దిగో దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం ఇది మూర్ఖత్వపు అని చెప్పినటువంటి నేపథ్యంలో మేము మాలో చాలామంది నిగూఢమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి విద్యావంతులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఉన్నారు. కానీ దాన్ని ముందుకు తీసుకురావడంలో కొంత అభద్రతకు లోనై ఎక్కడైనా మన మీద ఇబ్బంది అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు ధీటుగా సమాధానం చెప్పి పుస్తకాన్ని సామాజిక సేవకులు వైశ్యులు అని చెప్పి ఆ పుస్తకాన్ని ప్రచురించి రిలీజ్ చేసినటువంటి ఘనత మా వైశ్య వికాస వేదికకు ఉంది. దాన్ని ముందుండి నడిపించినటువంటి మా ట్రస్ట్ సభ్యులకు ఉన్నారు. ఆ రకంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో మనం ఎక్కడ ఉన్నామో అట్టడుగు స్థాయిలో ఉన్నామా, మన ధర్మశాస్త్రం ఏం చెప్పింది, అగ్రవర్ణం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం అధమమైన రీతిలో ఉండాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి వైశ్య వికాస వేదిక చాలా సందర్భాల్లో ఆలోచించి ఒక వైశ్య వికాస వేదిక ద్వారా ఒక మంత్లీ మ్యాగజైన్ కూడా తీసుకురావడం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి అసమానతలు తొలగించే విధంగా ఒక పూజ్య బాపూజీ మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుంటాం. అలాగే ఒక సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోయ ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఈరోజు ప్రసార మాధ్యమంలో వాట్సాప్లలో మాత్రం చెప్తారు మనోళ్ళు
ఎవరైనా ఎక్కడైనా ఇన్సిడెంట్ కాకుండా ఆయన కూడా మా వైశ్యుడే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వైశ్యుడని, ఎక్కడ కూడా మనం ఏకతాటిపై వచ్చేటువంటి సందర్భాలు లేవు. అవి లేనటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా అస్పృశ్యలో ఉన్నటువంటి నేపథ్యం మన సమాజం. కాబట్టి వైశ్య వికాస వేదిక సమాజాన్ని ముందుండే విధంగా, సమాజంలో ముందు నడిపించే విధంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా మా వంతు కృషి ఉంటుందని చెప్తూ ఈ వైశ్య వికాస వేదిక ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే గతంలో 10వ క్లాసు మరి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైనటువంటి 9.5 అండ్ అబోవ్ వచ్చిన వాళ్లకు ఇక్కడ ఇదే వేదికలో చాలా వరకు సన్మానం చేసినాం. ఇప్పటికీ దాదాపు 3,000 మంది పిల్లలకు మేము గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు ఇచ్చినాం. దాంట్లో భాగంగా ఒక మిత్రుడు ఈరోజు రాలే, పంతులైన, ఆయన అన్నాడు, మీరు ఇచ్చే మెడల్ ఏముంది, మేమంటే ఏముంది, మా సమయం వృధా అన్నాడు. సంతోషం సార్, మీరు చదువుకుంటే మీ సమయం వృధా అనుకుంటే, మేము చదువుకొని వచ్చినా, నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా వచ్చినా, రేపటికాడ మేము ఉన్నామని భరోసా ఇస్తే తప్పకుండా ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, వారు రేపు వారి తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక ప్రశంసా పత్రం అనేది గొప్పది, అది కాగితం కాదు, నీకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి సభాముఖంగా చెప్పడం జరిగింది. ఈరోజు మేము చేసేటువంటి కార్యక్రమం కూడా గతంలో పోయిన సంవత్సరం టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయులు అనే అవార్డు ఇచ్చేటువంటి నేపథ్యంలో మేము ఇచ్చేది అవార్డు కాదు, మిమ్మల్ని సాధారణంగా మేము చదువు చెప్పినటువంటి గురువులు మాకు అందుబాటులో లేరు, ఈరోజు చనిపోయారు కాబట్టి కనీసం మాలో ఉన్నటువంటి విద్యను నేర్చుకున్నాం కాబట్టి మీ ద్వారా ఆ గురువుల్ని మెమరేసుకునే విధంగా ఉంటుందని చెప్పి కార్యక్రమాన్ని చేస్తున్నాం. గతంలో మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇదే సమాజం నుండి, మన సమాజం నుండి 185 మంది ఎన్రోల్మెంట్ చేస్తే అదే పెద్ద అవార్డు మా నరేంద్ర గౌడ్ గారు ఆ అవార్డుని మాకు నామినేట్ చేయడం జరిగింది ఇదే వేదికలో. ఈరోజు వరకు మాకు అయినటువంటి రిజిస్ట్రేషన్స్ దాదాపు 490 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగానే మేము భావిస్తున్నాం. ఎవరైతే నామినేట్ చేసుకున్నారో, ఎవరైతే అప్లై చేశారో, మా కోసం శ్రమపడి ఇంత దూరం వచ్చి మిమ్మల్ని సగౌరవంగా ఆదరించే విధంగా, మేము గర్వంగా పంపే విధంగా చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించిన మీ అందరూ కూడా మరోసారి మా వైశ్య వికాస వేదిక ద్వారా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా మేము చేసేటువంటి కార్యక్రమంలో మామూలుగా సంఘాలు అనగానే చాలామందికి ఒక రకమైన అభిప్రాయం, స్టేజ్ మీద 100 మంది ఉంటారు, కింద 100 మంది ఉంటాము, భోజనాల టైం కాగానే రోషయ్య గారు మనకున్న ఏకైక అంబాసిడర్, రోషయ్య గారు రాగానే ఆయన అన్నం టైం అయిందని చెప్పి భోజనాలకు ఉత్తర కింద సపట్లు పట్టుకుంటేవారు ఉండదు, ఆయన స్పీచ్ వినికి ఉండరు. మేము అందుకే ఒక నూతన వరవడి, మనలో ఉన్నటువంటి వాళ్ళు వయసులో ఎవరు ఉంటే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటే గ్రూప్ 1 ఆఫీసర్ మానస పరిచయం అయింది అక్కడ నుండే, రోహిణి గారు పరిచయం అయింది కూడా ఇక్కడ నుండే. అంటే దాదాపుగా ఎమినెంట్ పర్సనాలిటీస్ మా దృష్టికి వచ్చిన వాళ్ళందరినీ కూడా, న్యాయమూర్తులు ఉన్నారు, ధర్మయ్య గారు, పోగల చంద్ర గారు ఉన్నారు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ వేదిక పరిచయం చేసి మన సమాజంలో ఎక్కడ ఉన్నాం, మన సమాజంలో ఉన్నటువంటి వైశ్యులే కాకుండా వైశ్యేతలను కూడా పిలిచి ప్రభుత్వానికి మన యొక్క సమస్యను విన్నపించే దాంట్లో కీలకంగా పనిచేస్తున్న ఉద్దేశంతో కొంతమంది వ్యక్తుల్ని, పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు వేణుగోపాల్ చారి గారిని, వి ప్రకాష్ గారిని పిలవడం జరిగింది. ఇంతకుముందు ఒక టీచర్ అన్నాడు, మీరు వైశ్యుల్నే అన్నారు కదా, వాళ్ళు వైశ్యేతరులు వచ్చారని. వైశ్యేతరులు వచ్చినా ప్రభుత్వానికి మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో మొన్న ఎలక్షన్ల కంటే ముందు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించినటువంటి నేపథ్యంలో నేను తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఏ వైశ్య సంఘం నాయకుడు చేయనటువంటి పనిని నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి అతనికి ఒక ఆత్మీయ సమ్మేళనం పెడితే దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా అన్న వేణుగోపాల్ చారి గారిని సగౌరవంగా బ్రాహ్మణ సమాజం నుండి తను, వైశ్య సమాజం నుండి నేను, రెడ్డి సామాజిక వర్గం నుండి వేరే వాళ్ళని కలిసి పెద్ద ఎత్తున చేసి కేంద్ర ప్రభుత్వానికి మనం చేసేటువంటి కార్యక్రమాన్ని మేము వైశ్యులం, మేము వెంట ఉన్నాం, మాలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అండగా ఉంటారని చెప్పి మేము చేసినటువంటి ఉద్యమాల ద్వారానే అది సాధించడంలో కీలకంగా మేము సాధించడం కీలకమైనటువంటి అంశాన్ని. ఇంకొక అంశం, ఇదే వేదిక మీద ఇంతమంది ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఈరోజు అవార్డు తీసుకున్నటువంటి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మా అందరి విన్నపం, ఇక్కడ ప్రభుత్వానికి అనుసంధానకర్తలు ఉన్నటువంటి వి ప్రకాష్ గారు కావచ్చు, వేణుగోపాల్చారి గారు, కేసీఆర్ గారు కానీ, మరియు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వారికి తెలంగాణ అంబాసిడర్గా ఉన్నటువంటి వేణుగోపాల్చారి గారికి ఈ సభాముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈబీసీ కాకుండా ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఏదైతుందో ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తే దాంట్లో కీలకంగా వైశ్యులకు ఎలాగూ మంత్రి పదవి లేదు, కార్పొరేషన్ లేదు కాబట్టి కనీసం ఈ వేదిక ద్వారా మీకు విన్నవించుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులకు, పెద్దలకు, అలాగే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సహచరిని నా భార్య అయినటువంటి కాచం సుష్మ కూడా తెలంగాణ ఉద్యమంలో మహిళా స్టేట్ జనరల్ సెక్రటరీగా, బతుకమ్మ ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ చెప్తున్నటువంటి కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో వారికి 5 సంవత్సరాలు బతుకమ్మలో కీలకంగా పనిచేసినటువంటి మా కుటుంబం ఉన్నది. శ్రీకాంతాచార్యని మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఎలాంటి పదవులు అనుభవించుకుంటా
ఉన్నటువంటి సమాజం చాలామంది ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. మరి ఈరోజు మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళకు రెండోసారి మంత్రి పదవి కాకపోతే ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావట్లేదు. దయచేసి వైశ్యులు ఎక్కడ కూడా కార్పొరేషన్ అడగకండి. ఆ కార్పొరేషన్ నుండి వచ్చేది మనకు బెనిఫిట్ లేదు. మంత్రి పదవి ఇస్తే కనీసం మంత్రి పదవి ద్వారా సమాజానికి మొత్తం ఉపయోగపడే విధంగా పనిచేస్తాం. ఒకవేళ కార్పొరేషన్ ఇస్తే 100 కోట్లు ఇచ్చి తాయిలాలు ఇచ్చడం తన్నుకుదామనే విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి కూడా వేణుగోపాల్చారి గారు తీసుకుపోతారని ఆశిస్తూ, గతంలో వైశ్య వికాస వేదిక కాకుండా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నుండి కూడా బృహత్తమైన కార్యక్రమాలు చేసిందంటూ కూడా మహిళా విభాగం నుండి మా ప్రధాన కార్యదర్శి సుష్మా గారు కూడా అమరావతి లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసింది. సర్పంచ్లకు సన్మానం కావచ్చు, ఎంపీటీసీలకు సన్మానం కావచ్చు, జడ్పీటీసీలకు సన్మానం కావచ్చు, కార్పొరేటర్లకు సన్మానం కావచ్చు. దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ మహానగరంలో 150 డివిజన్లు ఉంటే ఒక్క కార్పొరేటర్ మన వైశ్య సామాజిక వర్గం నుండి లేరు. మమత అని ఉన్నారు అని చెప్తున్నాడు. మమత వాళ్ళ భర్త వైశ్య, మమత కాదు. కాకపోతే మనం ఏంటంటే ఆమె భర్త వైశ్యుడే కాబట్టి మనం కూడా పోయి ఒక పేరు తగిలిచ్చేసి పోతున్నాం. ఆమె క్లెయిమ్ చేసింది ఎస్సీ మాల. సో అది తెలియకుండా మనల్ని కూడా మాకు కార్పొరేటర్ ఉన్నాడు అని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. పాప అప్పటివరకు తెలియదు ఎవరికి మనలకు. ఐలైషిలో కూడా అది జరిగింది. ఆయన ఎస్సీ అనుకొని ఎవరైనా కేసు పెడితే భయం పెడతామని, ఆయన కాదు గొల్లాయన. అంటే అంత అభద్రత ఎందుకనేది మనం దేంట్లో తక్కువ లేదు. భారత స్వతంత్ర సంగ్రామంలో పనిచేసినటువంటి భూపతి కృష్ణమూర్తి గారు మనకున్నారు, ఒక జైన్ మల్లే ఉన్నాడు, రామ్మనోహర్ లోహియా ఉన్నాడు, ఒక లాలా లజపతి రాయ్ ఉన్నాడు, మహాత్మా గాంధీ ఉన్నారు. ఇంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో, ఇంత సామాజిక చైతన్యం ఉన్నటువంటి నేపథ్యంలో, అగ్రవర్ణాలను చెప్పుకున్నటువంటి స్థాయిలో రాజకీయ అస్పృశ్యలు ఉండడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. దయచేసి రేపు కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా, మున్సిపల్ ఎలక్షన్లో కూడా మన వైశ్య సామాజిక వర్గం నుండి ఎవరైనా పోటీ చేస్తే మాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా వచ్చి పార్టీలకు అతీతంగా మేము ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నాం. అలాగే పిల్లలకు కావాల్సినటువంటి డొనేషన్స్ విషయంలో కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, మేము ఎన్నో సందర్భాల్లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. వైశ్యులతో పాటు వైశ్యేతరులకు కూడా చేస్తాం. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేసే దాంట్లో కీలకంగా పనిచేస్తున్న మా ట్రస్ట్ సభ్యులు, వెన్నంటి ఉన్నటువంటి ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరి టీచర్లకు మరొకసారి మా వైశ్య వికాస వేదిక తరఫున కృతజ్ఞతావేదనలు, పిలువగానే వచ్చినందుకు మరొకసారి ప్రణామాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని, సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్తే. జై తెలంగాణ, జై వాసవి.